ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక అడవికి దగ్గరగా ఉన్న ఒక ప్లేస్ లో అయితే టెంట్ వేసుకుని రోహిత్, ప్రీతి అయితే అందులో ఈ రోజంతా ఉందాం అని అయితే డిసైడ్ అవుతారు. ఇక టెంట్ లోకి వెళ్లి రోహిత్, ప్రీతి అయితే కూర్చుని ఉంటారు. ఇక అప్పుడే అక్కడికి వెయిటర్ వచ్చి, మేడం, లాండ్రీకి బట్టలు వేస్తానన్నారు, వేస్తారా అని అయితే అడుగుతూ ఉంటాడు. వస్తున్నాను పదండి అని ప్రీతి అయితే ఆ వెయిటర్ తో అయితే వెళ్తుంది. సరే ప్రీతి, నువ్వు జాగ్రత్తగా వెళ్ళి తొందరగా వచ్చే అని రోహిత్ అయితే టెంట్ లోపలికి వెళ్ళి ఇక ఆ టెంట్ కి ఉన్న జిప్పునైతే క్లోజ్ చేసేస్తాడు. ఇక అప్పుడే అక్కడికి అనన్య వచ్చి, ఈ రోజుతో మీ ఇద్దరి చాప్టర్ క్లోజ్ అయిపోతుంది అని ప్రీతి కూడా ఆ టెంట్ లోపల ఉంది అని అనుకొని ఇక వెంటనే ఆ టెంట్ల మీద అయితే కిరోసిన్ పోసి ఇక నిప్పు అంటిస్తుంది. దాంతో ఆ టెంట్ మొత్తం అంటుకుపోయి అందులో ఉన్న రోహిత్ కూడా అంటుకుపోతాడు. ఇక నెక్స్ట్ డే అయితే టీవీలో బ్రేకింగ్ న్యూస్ అని అయితే ఒక న్యూస్ వస్తూ ఉంటుంది. ఇక అందులో హెవెన్ రిసార్ట్ లో అగ్ని ప్రమాదం, ఒక టెంట్ లో ఉన్న హనీమూన్ కపుల్ జంటలో రోహిత్ అనే వ్యక్తి అక్కడికక్కడే దహనమై చనిపోయారు అని అయితే న్యూస్ టీవీలో వస్తుంది. ఇక అది చూసి దర్శన్ ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇంట్లో ఉన్న అందరినీ కూడా పిలుస్తారు. అందరూ వచ్చి ఆ న్యూస్ ని చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోతారు. ఇక దామినికి అప్పుడే ఫోన్ చేసి వాళ్ళ ఫ్రెండ్ చెప్పడంతో దామిని కూడా ఏడుస్తూ ఉంటుంది. ఇక విషయం తెలిసిన కోటీశ్వరరావు కూడా ఒక్కసారిగా ఏడుస్తూ నాన్న, రోహిత్ అని ఏడుస్తూ ఉంటాడు. ఇక కుటుంబ సభ్యులందరూ ఏడవడం చూసి అనన్య అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే అనారోగ్యంతో మేడపై నుంచి లీలావతి అయితే దిగి కిందకి వచ్చి, ఏంటి అందరూ ఇలా డల్ గా పెట్టారు, ఏం జరిగింది అని అయితే అడుగుతూ ఉంటుంది లీలావతి. ఇక అప్పుడే ఆనంద భైరవి కోటేశ్వరరావు దగ్గరికి వెళ్ళి, అక్కకి ఏమీ చెప్పకండి బావగారు, అక్క తట్టుకోలేదు అని అయితే కోటేశ్వరరావుకి ధైర్యం చెప్తూ ఉంటుంది. మరి జరిగిన ప్రమాదంలో నిజంగానే రోహిత్ చనిపోయాడా, లేదా రోహిత్ ని ప్రీతి సేవ్ చేసిందా, అసలు ఏం జరుగుతుంది, ఇప్పుడు కథ ఎటువైపు మలుపు తిరగనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.